స్వాగతం. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఉదయం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న ముందు రోజు చెట్టు కార్యక్రమం ఉంటుంది. దానికి పేద క్రిస్టియన్లు ఒక 15 కుటుంబాలకి మనం కొంతన్నా దోహదపడతామన్న ఉద్దేశంతో ఒక 4 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఖచ్చితంగా మనం ఈ పలసరుకులు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ పలసరుకులు కూడా పనక ఆశేషరెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జీవితకాలం ప్రతి నెల 18 రకాల పలసరుకులు 15 మందికి పుష్కలంగా ఇవ్వటం మా పనక మల్లికార్జున రెడ్డి గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇది శాశ్వత ప్రోగ్రాం. మా తమ్ముడు ఒక 5 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేయటం జరిగింది, ప్రగతి అకౌంట్లో. దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్తో మనం ప్రతి నెల ఈ ఒక మంచి కార్యక్రమాన్ని జీవితకాలం ప్రగతి ఉన్నంతకాలం ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. మరోమారి మా తమ్ముడు మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలతో ఈ 10 మందికి ఇవ్వాలంటే ఈ సంవత్సరం మా బాబు అగస్ట్ గారిని, ఎందుకంటే శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత మా బాబు గారు ఇంచుమించు నాకు తెలిసి 10,000 నుంచి 15,000 మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న దాంట్లో మేమంతా కూడా ఈ మధ్యకాలంలో భాగస్వాములైన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టాల్లో వచ్చిన మనిషి ఎట్లుంటుందంటే కష్ట సుఖాలన్నీ తెలిసి ఉంటాయి. అందుకని పేదలకు అందుబాటులో దగ్గరికి వచ్చే మనం కొనుక్కోగలము ఈ స్థలం అన్న రేట్లకి మన దగ్గరికి మన గూడూరుకు కూడా ఇటు వరగల్లో అయితేమి ఇటు చెన్నూరులో అయితేమి 30,000 రూపాయలకే అంకణం ఇవ్వగలిసిన నుడాపురులో దేశ చరిత్రలో నాకు తెలిసి మా బాబు ఆగస్టుకే దక్కిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే 60 అడుగుల రోడ్డు 40 అడుగుల రోడ్లు ఈ రోజుల్లో ఆ రేటుకి ఇవ్వటం అనేది చాలా శోచనీయం. కానీ అది వాస్తవం, మన కళ్ళ ముందే ఉంది, మేమంతా కూడా కొనటం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా మంచి పిల్లలకి అంటే నిరుద్యోగులకి ఇంకా మంచి ఈ 20,000 మందిని 50,000 మందిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దేవుడు మంచి ఆశీస్సులుండి మా బాబుకి ఇంకా కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు కూడా ఇంకా కూడా ఏదన్నా మీలో కూడా ఎవరన్నా కానీ మీ చుట్టుపక్కల ఉంటే కూడా మాకు ప్రతి నెల ఈ కార్యక్రమం ఉంటుంది. మీరు చెప్పి మా కుటుంబ సభ్యులను ఊరిని కలిసినా కూడా ఈ ఒక కార్యక్రమానికి మీరు అర్హులు అవుతారు. ప్రతి నెల ఇస్తుంటాం కాబట్టి ఏ ఏరియాలో కూడా ఒక 15 మందిని సెలెక్ట్ చేసుకొని కానీ మాకు చెప్తే మా వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి తేవటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో మా కర్మల్లా గారు, మా సివిఆర్ను సతీష్ గారు సహకారం చాలా ఉంది. వాళ్ళే ఒక 15 మందిని ఐడెంటిఫై చేసే 4 చర్చిల్లో నలుగురిని సెలెక్ట్ చేసుకొని పేదవాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ప్రగతి సేవా సంస్థ ఇంచుమించు ఒక 500 పైన ప్రోగ్రాం చేసేవి 4 ఏళ్లలో. అంటే నెలకి 20 రోజులు ప్రగతి సేవా సంస్థ ప్రోగ్రాం చేస్తుందంటే అది ఆషామాష విషయం కాదు. మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా గర్వంగా కూడా ఈ ఒక నేను ప్రగతి సేవా సంస్థ అని గర్వంగా కూడా చెప్పుకునే స్థాయికి ప్రగతి సేవా సంస్థ వచ్చిందని సంతోషిస్తూ, ఇంకా ముందు భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తామని అందరి ముందు మేము చెప్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా పనక మల్లికార్జున రెడ్డి గారికి మరోమారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం పనక మల్లికార్జున రెడ్డి గారు 15 మంది క్రిస్టియన్స్కి పలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆయన ప్రతి నెల పండుగలు వస్తూనే ఉంటాయి. ఆ పండుగల్లో భాగంగా ఆయన పేరుతోనే ఆయన పనక ఆదిశేషారెడ్డి గారు స్వర్గస్థులైనారు. కానీ ఆయన ఆశీస్సులు మల్లికార్జున గారికి ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి నెల ఆయన తలుచుకుంటూ మల్లికార్జున గారు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అది. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టు గారు రావడం జరిగింది.
వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు బాగా అంటే గూడూరు పట్టణంలో వాట చెన్నూరు అయితేమి వరగల రోడ్లు అయితేమి వాళ్ళు వెంచర్స్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చాలా తక్కువ రేటుకి, అదే మా అధ్యక్షుడు చంద్ర గారు చెప్పినట్టు చాలా తక్కువ రేటుకి కూడా మనకు అందుబాటులో ఇవ్వడం చాలా సంతోషం. అంటే పేదవారికి కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి, దాదాపు ఇప్పుడు 30,000 50,000తో మనకు స్థలం దొరకడం అంటే అది గొప్ప విషయం. అది దానికి కూడా మేము వారిని ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ద్వారా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మా అధ్యక్షుడు నిరంతరాయం సేవా రంగంలో ముందుండి ఈ విషయాలని, ఎందుకంటే ఎప్పుడు సర్వీస్ చేయాలని ఒక తపన అతనికి ఉండబట్టే ఇంతమంది కుటుంబ సభ్యులు కూడా ఏర్పడ్డారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలనేది ఒక తపన ఆయనకి, ఆ విధంగా ముందుకు పోతున్నాడు. ఇంకా కూడా ప్రగతి సేవా సంస్థ ముందు దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సేవా సంస్థ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. రేపు మీ పండుగని బాగా జరుపుకోవాలని మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులైనటువంటి కొనక మల్లికార్జున గారు వాళ్ళ తండ్రి గారి ఆశీర్వాద గారితో ప్రతి నెల 18 రకాల పలసరుకులు 15 మందికి ఇస్తున్నారు. ఇది శాశ్వత ప్రోగ్రాము. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీయా రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టిన్ ముఖ్య ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాగా ఈ ప్రగతి సేవా సంస్థకి నేను కూడా ఒక 2 లక్షల రూపాయలని డొనేట్ చేస్తాను. డైరెక్ట్ ప్రగతి అకౌంట్ ఉంది, ఎందుకంటే మాకు 5 మంది కలిసి అకౌంట్ అది, అంటే ప్రగతిలోనే ఉంటుంది అది. దాంతో వచ్చే ఇంట్రెస్ట్తోనే ప్రతి నెల చేస్తాము. అది నేను పంపిస్తే దానికి కానీ మీరు చెక్ దానికి కానీ చేశారంటే బాగుంటుందని కోరుకుంటూ, మరోమారి ఇలాంటి దాతలు ఇంకా కూడా ఈ ప్రగతిని కానీ ఆదుకుంటే మేము చేసే వేల మందిలో లక్షల మందికి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బాబు ఆగస్టుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ ఒకసారి బాయ్. చూస్తున్నారు ఓకే. మో దేవమ్మ